పథకం పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ విమర్శించారు. పులివెందుల నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గొర్రెల కాపర్ల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రమాదంలో చనిపోయిన వారికి 5 లక్షల పరిహారం ఇస్తామని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం ఆ పని చేతల్లో చూపించడం లేదన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 5 లక్షలు ఇంటూ 3 15 లక్షలు వచ్చేసి రావాలా. ఈ గొర్రెలు కూడా 150 చనిపోయిన గొర్రెలు కూడా ఆస్తి నష్టం చేసిన తర్వాత ఆర్టీసీ బస్సు గొర్రెలు తగ్గించుకుంటారు. అందులో బీమా పథకం ఒక్కొక్కరికి యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఇస్తారు అని చెప్పి ఇంతగా పబ్లిసైజ్ చేస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిన ఈ కేసుల్లో ఆర్టీసీ బస్సు గుద్దితే ఆ ఆర్టీసీ బస్సు గుద్దినా కూడా వీళ్ళకి 5 లక్షల రూపాయలు కూడా డబ్బులు ఇవ్వకుండా కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి అనడం ధర్మమేనా? 150 గొర్రెల పైసలకు గొర్రెలు చనిపోతే ఒక్కొక్క గొర్రెకు కనీసం 7,000 రూపాయలన్నా నష్టం వస్తుంది అన్న సంగతి అందరికీ తెలుసున్నా దాదాపు 10-11 లక్షల రూపాయలు నష్టపోతే మేము ఇవ్వము ఆ గొర్రెలకు నష్టపరిహారం, తెల్లారుజాన 3 గంటలకు 4 గంటలకు మీకేం పని రోడ్ల మీద నడుచుకుంటూ పోవడం అని చెప్పి ఆర్టీసీ గవర్నమెంటు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఎక్కడికి పోవాలి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ కొంచెమైనా కూడా బుద్ధి జ్ఞానం ఉంటే ఈ యాదవ కుటుంబాలను ఆదుకోండి. యూపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.